నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. ఇదిగో అదిగో అన్నారు. కొందరైతే డేట్ కూడా ఫిక్స్ చేశారు. తీరా చూస్తే ఏదీ లేదు. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది అసలు అంత చిక్కని ప్రశ్నగా మారిపోయింది. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కామెంట్స్ తో మరోసారి కేబినెట్ అంశం తెరపైకొచ్చింది. మంత్రివర్గ విస్తరణ ఎవరి పరిధిలో ఉంటుందన్న టాపిక్ పై తెలంగాణలో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ కోసం ఎన్నాళ్లుగానూ ఎదురుచూపులు, అంతకంతకు పెరిగిపోయిన ఆశావాహులు, కాలం గడిచిపోతున్న పదవీకాంక్ష నెరవేరని నాయకుల ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పట్లో కేబినెట్ విస్తరణ కష్టమేనన్న సంకేతాలతో కొన్నాళ్లుగా నేతలంతా సైలెంట్ అయిపోయారు. అయితే లేటెస్ట్గా మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. కేబినెట్ విస్తరణ అంశం ముఖ్యమంత్రి పరిధిలో ఉందంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటిదాకా కేబినెట్ విస్తరణ అంశం కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుందని చెబుతూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులనే మంత్రి పదవి వరిస్తుందని, ఆ నేతలు ఎవరనేది మాత్రం నిర్ణయించేది అధిష్టానమే పదే చెప్పారు రేవంత్ రెడ్డి. దీంతో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల కోసం ఎంతో మంది సీనియర్లు అధిష్టానం పెద్దలకు కలవడం, లేఖలు రాయడం జరిగింది. సీనియర్ నేత జానారెడ్డి కూడా హైకమాండ్కు లెటర్ రాశారు. రంగారెడ్డి జిల్లాకు ఛాన్స్ ఇవ్వాలని ఖర్గేకు, కేసీ వేణుగోపాల్కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానంటూ పార్టీ పెద్దలకే అల్టిమేటం ఇచ్చారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారన్న ప్రచారం జరిగింది. ఇటు నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఢిల్లీ పెద్దలతో లాబింగ్ జరిపినట్టు జోరుగా ప్రచారం నడిచింది. ఇలా ఒక్కరేంటి, మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలన్న తపనతో ఎందరో నేతలు హస్తినబాట పట్టారు. మరికొందరు విజ్ఞప్తి లేఖలు ఢిల్లీకి పంపించారు. మొత్తంగా కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ ఒకలా, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మరోలా మాట్లాడటంతో నేతలంతా కన్ఫ్యూజన్ లో పడ్డట్లు తెలుస్తుంది. మరి ఈ కేబినెట్ విస్తరణ కన్ఫ్యూజన్ పై క్లారిటీ రావాలంటే కాస్త ఆగాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ న్యూస్.